Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణం గారు. ముఖ్యంగా సార్తో చాలా ఇంపార్టెంట్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క టాపిక్ గురించి మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఫండ్స్ అనేవి అప్లికేబుల్ అవుతుంటాయని మీరు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అవును. అయితే ఎవరైతే ఫేమస్ సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈవెన్ ఫేమస్ ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రాధాకృష్ణ దమానీ కానీ, లేకపోతే ఒకప్పుడు రాకేష్ జుంజున్వాలా అలాంటి పర్సన్స్ పలానా వాటిలో ఇన్వెస్ట్ చేస్తామని ఓపెన్గా చెప్పేవాళ్ళు. అది చాలా మంది ఫాలో అయిపోయేవాళ్ళు. ఎవరు? కామన్ పీపుల్. అవునండి. వాళ్ళ ఫైనాన్సెస్ అనేవి ఎలా అప్లికేబుల్ అవుతాయి ఇలాంటి ప్లేసుల్లో? సేమ్ అప్లికేబుల్స్ ఉంటాయా ఇద్దరికి కూడా, అంటే రేంజ్ వైజ్? అదే అండి. థ్యాంక్ యూ అండి. ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం ఫస్ట్ ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు అంటే మన దాంట్లో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై టీవీ ఛానల్స్ అండి. స్టాక్ మార్కెట్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్లో కానీ. సో పలానా సెలబ్రిటీ, పలానా ఇన్వెస్టర్, రీటైల్ ఇన్వెస్టర్ కానీ, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అని చెప్పేసి మనకి న్యూస్ వస్తుంది. జస్ట్ న్యూస్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు, ఎంత ప్రైస్లో ఇన్వెస్ట్ చేశారు అనేది మనకి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది బయట. సో అప్పుడు ఏమవుతుంది అంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి తెలియడానికి ఎప్పుడైతే ఫేమస్ సెలబ్రిటీస్ కొనడానికి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ వల్ల ఎక్కువ నష్టపోయేది రీటైల్ ఇన్వెస్టర్స్. ఫేమస్ సెలబ్రిటీస్కున్న ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళకున్న రీసెర్చ్ కానీ, వాళ్ళకున్న అనాలిసిస్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. మనము యాజ్ ఏ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, నేను కానీ మీరు కానీ, రిటైల్ ఇన్వెస్టర్ మనకున్న ఇన్ఫర్మేషన్ వేరు ఉంటుంది, మనకున్న రీసెర్చ్ వేరే ఉంటుంది. సో ఇది చాలా డిఫరెంట్. అందుకే నేను ఇప్పుడు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పుడైనా సరే న్యూస్లో వచ్చిన స్టాక్స్ కానీ, న్యూస్లో మనకు రెగ్యులర్గా వినిపించిన స్టాక్స్ కానీ, రెగ్యులర్గా వినిపించిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దనే చెప్తాను. మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నేను ఇక్కడ స్లైడ్లో చూపిస్తున్నాను. ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫర్ సపోజ్ January 2024లో ఒక ఫేమస్ సెలబ్రిటీ ఒక స్టాక్ 100 రూపీస్ ప్రైస్లో ఎంటర్ చేసి హోల్డింగ్ తీసుకున్నాడు. మంచి మెజారిటీ స్టేక్ తీసుకున్నాడు ఒక కంపెనీలో. సో సేమ్ అదే పర్సన్ మనకి మార్చ్ వరకు అతను తీసుకున్నాడు ఇన్ఫర్మేషన్ మనకు ఉండదు. సో వీళ్ళకి స్టాక్ మార్కెట్లో కానీ, వాళ్ళకి రెగ్యులేటెడ్ అథారిటీస్ సెబీలో వాటిలలో ఇన్వెస్ట్ చేసిన డిస్క్లోజ్ చేయడానికి కొంచెం డ్యూరేషన్ ఉంటుంది అనమాట. 3 months 21 days అట్లా డ్యూరేషన్ ఉంటుంది. ఆ డ్యూరేషన్ వరకు వాళ్ళకి డిస్క్లోజ్ చేయడానికి బఫర్ పీరియడ్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత 3 months తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి అప్లికేషన్స్లో కానీ, కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్లో కానీ చెప్తారు ఫేమస్ పర్సనాలిటీస్ పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ అని చెప్పేసి చూపిస్తుంటారు అనమాట. అది వచ్చేది 3 months తర్వాత వస్తుంది బయటికి మనకి. సో 3 months తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే జనవరిలో అతను హోల్డింగ్ తీసుకుంటాడు, కానీ మార్చ్లో మనకు తెలుస్తుంది అనమాట సో అండ్ సో పర్సన్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడు అని చెప్తారు. అప్పటికే ఆ ప్రైస్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంటే 130 రూపీస్కి వెళ్ళి ఉంటుంది. అతనికి ఉన్నది 100 రూపీస్కి, ఇక్కడ వచ్చింది 130 రూపీస్కి. సో మార్చ్లో ఒక్కసారి న్యూస్ బయటికి రాగానే మెల్లగా ప్రైస్ పెరగడం స్టార్ట్ అవుతుంటుంది, స్టాక్స్ కానీ వేరే ఇన్వెస్ట్మెంట్స్ అని. అప్పుడు మార్చ్లో ఎప్పుడైతే న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అయిందో, March 10th వరకు ఎగ్జాంపుల్ తీసుకుంటే 150 రూపీస్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. 150 రూపీస్కి వెళ్ళిపోయినప్పుడు రిటైల్స్లో బాగా బస్ క్రియేట్ అయిపోయి నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ తీసుకుంటారు. దాని తర్వాత మార్చ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. కరెక్షన్ ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు వదిలిపెడితేనే కదా కరెక్షన్ స్టార్ట్ అయ్యేది. అప్పుడు ఎవరు వదిలిపెడుతుంటారు? మెజారిటీ స్టేక్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఒక 10-20% ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు అప్పటికే. ఇది గేమ్ ప్లేలా ఉందంటారు. అంటే ఇట్లాగా అవుతుంటుందండి. స్టాక్స్లలో కానీ, ఈటీఎఫ్స్లో కానీ ఇలాగనే అవుతుంటుంది. అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్నామంటే ఎవరో ఒకరు అమ్మాల్సిందే కదా. డెఫినెట్లీ. సో ఇలాగే నడుస్తుంటుంది అనమాట. సో ఈ సైకిల్లో మనం ఎప్పుడు పడొద్దు. అంటే విజయ్ కర్ణం గారు, ఇలాంటి ప్యాటర్న్స్ కానీ ఇవి ఫిగర్ అవుట్ చేయడం ఒక కామన్ ఇన్వెస్టర్ వల్ల అయ్యే పనులు కాదు. ఎగ్జాక్ట్లీ. మెయిన్గా ఏంటి అంటే, చాలా మందికి మీరు చెప్పిన విధంగా టీవీలో చూసినవి కానీ, ఈవెన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి. అయితే ఇలాంటి పర్సన్స్ అందరికి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రొఫెషనల్స్ ఏం చెప్తున్నారు, ప్రొఫెషనల్స్ ఏ ఫండ్ సజెస్ట్ చేస్తున్నారు, మీకు ఏ ఫండ్ సజెస్ట్ చేస్తున్నారు, ఇలా వాళ్ళకి మీరు కంక్లూడ్ చేయడానికి ఏదైనా ప్లాట్ఫామ్ లాంటిది కానీ, ఏదైనా వెబినార్ లాంటిది కానీ కండక్ట్ చేయబోతున్నారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ కంపారిజన్ తీసుకుంటే, ఎప్పుడైతే ఒక ఫేమస్ ఇన్వెస్టర్ కానీ, ఒక రిటైల్ ఇన్వెస్టర్ కంపారిజన్ తీసుకుంటే, వాళ్ళది కంప్లీట్ రీసెర్చ్ డ్రివెన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ డ్రివెన్ ఉంటుంది. మనకేముంటుంది, న్యూస్ డ్రివెన్ అప్రోచ్ తీసుకుంటాము. అండ్ ఫోమో అనేది క్రియేట్ చేస్తారండి. మనకి మీడియాలలో ఫోమో అని క్రియేట్ చేస్తారు.
ఇప్పుడు ఈ స్టాక్ ఇంత తక్కువ ప్రైస్కి ఉంది, ఇమీడియట్గా పెరిగిపోతుంది, ఇప్పుడే తీసేసుకోండి అని చెప్తారు. కానీ తీసుకున్న తర్వాత కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఎప్పుడైనా ఫోమో అని క్రియేట్ అవుతుంది. మనం ఎంత ఎమోషనల్గా మనం స్ట్రాంగ్గా ఉండి, ఎంత మన బిహేవియర్ ఫైనాన్స్ కరెక్ట్గా ఉంటే మనం అంత రిటర్న్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో వర్క్షాప్లో ఎలాంటి విషయాలే వాళ్ళకి డ్రైవ్ ఎగ్జాక్ట్లీ, చేయబోతున్నారా? నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం వర్క్షాప్లో ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్ ఏది సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదండి. మ్యూచువల్ ఫండ్ దేనికి తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఏ గోల్ కోసం తీసుకుంటాం? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చెప్తానండి, ఒక 10 మ్యూచువల్ ఫండ్స్ చెప్తాను మీకు. ఆ 10 మ్యూచువల్ ఫండ్స్లో మీకు పనికొచ్చేది ఒకటే ఉంటుంది. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్స్ వేరు, నేను చెప్పే నా ఆలోచన వేరు. ఈ పలానా వ్యక్తికి ఈ మ్యూచువల్ ఫండ్స్ నేను సజెస్ట్ చేస్తున్నాను అంటే అతను దేనికోసం సజెస్ట్ చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. మీకు ఒకటి 6 మంత్స్కే రిక్వైర్మెంట్ ఉంటుంది. 6 మంత్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నేను హైలీ అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ నేను చెప్పొద్దు కదా. ఈవెన్ దో ఎస్ఐపిస్ అయినా కానీ నేను మీకు సజెషన్ చేయొద్దు. సో ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ వన్ రిక్వైర్మెంట్స్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ 2500+ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయండి మన దగ్గర. 45 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. ఎందుకు ఇన్నిగానో ఉన్నాయంటే ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ వన్ రిక్వైర్మెంట్స్ ఇస్ డిఫరెంట్. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ రిస్క్ అపిటైట్ని బట్టి వాళ్ళ ఫండ్ సెలెక్షన్ అనేది చేసుకోవాలన్నమాట. అది ఓన్లీ త్రూ మనం ఫస్ట్ 1-to-1 మనం తెలుసుకుని 1-to-1 వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకుంటేనే మనం సజెస్ట్ చేయగలుగుతాం. ర్యాండమ్గా ఒక టాప్ 10 బెస్ట్ ఫండ్స్ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదనమాట. రైట్ నో ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూస్తున్న ఆడియన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎపిసోడ్ చూడబోయే ఆడియన్స్ చాలా మందిలో శాలరీ వైజ్ పీపుల్ ఉన్నారనుకుందాం. ఎగ్జాంపుల్ 20,000 నుంచి యావరేజ్గా ఒక 80,000 1 lakh ఎర్న్ చేసే పీపుల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే, వాళ్ళు వర్క్షాప్కి అటెండ్ అయినట్లయితే వాళ్ళకి మీరు ఏ రేంజ్ ఫండ్స్ అనేవి సజెస్ట్ చేయబోతున్నారు? అండ్ అదర్ దెన్ ఫండ్స్, యాజ్ ఎ పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్గా ఇంకా ఎలాంటి విషయాలు వాళ్ళకి మీరు గైడ్ చేయబోతున్నారు? ఓన్లీ మ్యూచువల్ ఫండ్సేనా, లేదంటే ఇంకా ఎన్నో విషయాలు, ఎలాంటి విషయాలు వాళ్ళకి చెప్తారు? షూర్ అండి. మనము వర్క్షాప్లో ఏం చేస్తాము అంటే, ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, మీరు అన్నట్టుగా ఈ శాలరీ బ్రాకెట్ యావరేజ్గా ఒక 50,000 రూపీస్ ఎర్న్ చేసే పర్సన్ ఉన్నారు. బిఫోర్ గోయింగ్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి బేసిక్స్ అనేది ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి బిహేవియరల్ మేనేజ్మెంట్, మనకి బిహేవియరల్ సైన్స్, బిహేవియర్ ఫినాన్స్, మనకి ఎట్లా అప్రోచ్ తీసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాము, అండ్ ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ అయిందో వాళ్ళు ఎట్లా ప్యానిక్ కాకుండా ఉండాలి, ఎందుకు ప్యానిక్ కాకుండా ఉండాలనే లాజిక్ రీజన్ కూడా నేను చెప్పగలుగుతానండి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్లో ఉంది, వాళ్ళకి ఏ ఫండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ది బెస్ట్ ఫండ్ లాంగ్ టర్మ్లో ఏది ఇవ్వగలుగుతుంది కూడా మనం సజెస్ట్ చేయగలుగుతామండి. ఇది కాకుండా వాళ్ళకి ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా మనం సజెస్ట్ చేయగలుగుతాం. ఫర్ సపోజ్ ఒక పర్సన్కి ఒక లంసమ్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక 10-15 lakhs ఉందనుకుందాం, కానీ అతనికి శాలరీ సరిపోవట్లేదు, ఇన్కమ్ సరిపోవట్లేదు. కానీ మనం అతను ఉన్న ఇన్వెస్ట్మెంట్ నుంచి అతని శాలరీ కంటే ఎక్కువ ఇన్కమ్ మనకి వచ్చేటట్లు మనం ప్లాన్ చేసి ఇవ్వచ్చు అనమాట వాళ్ళకి. సో దిస్ ఈజ్ ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్ అండి. ఇప్పుడు సపోజ్ ఒక సౌత్ ఆఫ్రికన్ ప్రొవర్బ్ ఏముంది అంటే, మన హ్యాండ్లో అన్ని ఫింగర్స్ సేమ్ కాదు కదా, ఎవ్రీ ఫింగర్ ఇస్ డిఫరెంట్ కదా. అట్లాగే ఎవ్రీ వన్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ వన్ అప్రోచ్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు 10% కరెక్షన్ ఉన్నా కానీ నేను మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ అమ్మను, కొంతమంది 5%లోనే అమ్మేస్తారు. రీసెంట్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద క్లయింట్ ఏం చేశారు అంటే, కొన్ని హైలీ థీమాటిక్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు 1 year బ్యాక్. సమ్ బ్రాంచ్ మేనేజర్ చెప్పారని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తారు. మనకు వచ్చిన రీసెంట్ కరెక్షన్లో అతను 5 lakhs ఇన్వెస్ట్ చేసిన దగ్గర 50,000 కరెక్షన్ వచ్చింది, అంటే 10% కరెక్షన్ వచ్చింది. 10% కరెక్షన్ ఈజ్ అ నార్మల్ థింగ్ ఇన్ ఈక్విటీస్. థీమాటిక్స్లో ఇంకా డెడ్ నార్మల్ అనమాట. కానీ అతను అంత రిస్క్ తీసుకోలేకపోయాడు. అతను టెన్షన్ పడేసి మొత్తం ఫోలియోస్ మొత్తం అంతా క్లోజ్ చేసేసుకున్నాడు. అంటే మనకు అక్కడ ఏమర్థమవుతుంది, ఇన్వెస్టర్ రిస్క్ అప్టైట్ లేడు, అతను రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అతనికి ఎక్కువ రిటర్న్స్ అవసరం లేదు, కాకపోతే క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలి. సో అప్పుడు మనం కన్జర్వేటివ్ అప్రోచ్కి వెళ్ళాలి. అతనికి 5 lakhs దగ్గర 5.1 lakh 5.2 lakhs వస్తే హీ విల్ బీ హ్యాపీ. కానీ 4.5 lakhs వచ్చిందంటే అతను తట్టుకోలేకపోతున్నాడు. సో కానీ కొంతమంది 3 lakhs అయినా కూడా మాకు పర్లేదు, మేము లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకుంటున్నాము, మాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవ్రీ వన్ విల్ బీ డిఫరెంట్, ఎవ్రీ వన్ సిచ్యువేషన్ విల్ బీ డిఫరెంట్, వాళ్ళ రిస్క్ అప్టైట్ విల్ బీ డిఫరెంట్, వాళ్ళకున్న నాలెడ్జ్ విల్ బీ డిఫరెంట్. కొంతమంది మార్కెట్ని అనలైజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు క్లయింట్స్. వాళ్ళు మార్కెట్ కరెక్షన్ వస్తున్నా కూడా వాళ్ళు ప్యానిక్ కారు. వాళ్ళు చెప్తారు, విజయ్ గారు ఈ ఫండ్స్ మనకి ఎక్స్పోజర్ ఉందా లేదా, ఈ షేర్స్లో ఎక్స్పోజర్ ఉందా తెలుసుకుంటారు వాళ్ళు, దే విల్ బి ఫైన్ అనమాట. సో ఇట్లా అప్రోచెస్ అనేవి విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం వెబినార్లో డిస్కస్ చేసుకోవచ్చండి. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలామందికి మీరు చెప్పిన విధంగా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇవ్వాలన్నా కూడా ఒక ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ అనేది చాలా అవసరం. ఎందుకంటే కరెక్షన్ అయినప్పుడు మీరు ఏం చేయాలనేది కూడా ఫైనాన్స్ ఎక్స్పర్ట్ నుంచే మీకు సజెషన్ అనేది వస్తుంది. వాళ్ళు ఇచ్చే సజెషన్ బట్టి మీరు డ్రైవ్ అయితే మీకు మంచి
ప్రాఫిట్స్ కూడా కనిపిస్తాయి. సో తప్పకుండా ఈ వెబినార్ అనేది చాలా మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలి, మీ పర్సనల్ ఫైనాన్సెస్ని డెవలప్ చేసుకోవాలి, దాంతోపాటుగా మ్యూచువల్ ఫండ్స్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్, ఏ ఫండ్ మీకు సూట్ అవుతుందో తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా ఇమీడియట్గా మీరు ఆ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని అయితే పొందుతారు. ముఖ్యంగా చూసుకోండి, స్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో ఇమీడియట్గా మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.